దేవుడు ఈ చక్కటి సహవాసమును, బైబిల్ మిషన్ సహవాసమును ఈ యొక్క అమలాపురంలో ప్రారంభించి అద్భుతకరంగా ఇది 13వ సంవత్సరం అద్భుతకరంగా ఈ యొక్క అమలాపురం పట్టణంలో విస్తరింపబడుతూ మరి కేవలం అమలాపురంలో మాత్రమే కాకుండా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క పరిచర్యను, సంఘ పరిచర్యలను ప్రారంభించి ఒక దర్శనంతో ఆత్మలను రక్షణలోనికి నడిపించాలన్న తపనతో దైవజనులు సత్యప్రసాద్ గారు, వారి భార్య సత్యవేణి, వీరిరువురు వారితో కలిసిన దైవజనులందరూ కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఈ యొక్క సభలను కూడా ప్రతి సంవత్సరం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆపకుండా మరి చక్కగా నిర్వర్తింపబడుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క సభల్లో నేను కూడా ఈ యొక్క సంవత్సరం మరి పాలు పొందడానికి ప్రభు అనుగ్రహించిన ధన్యత. సత్యప్రసాద్ గారి యొక్క మామగారు నిమ్మన సత్యనారాయణ గారు మా యొక్క సంఘ విశ్వాసి. మా సంఘంలో వారి యొక్క పుట్టిక జరిగింది, ఆత్మీయ పుట్టిక. అమలాపురంలోని మన్నా జూబ్లీ సంఘంలోనే వారికి కుటుంబం అంతా కూడా రక్షణ పొందుకోవడం జరిగింది. ఆ విధంగా దేవునికి సేవా పరిచర్యలో, మా సంఘ పరిచర్యలో కూడా వారు సహకరించుచూ తోడ్పడుతూ ఉండేవారు. సత్యప్రసాద్ గారు వివాహం చేసుకున్న భార్య సత్యవేణి చక్కటి దైవభక్తి కలిగిన బిడ్డ. మరి ఆ బిడ్డ గురించి ఎవరు చెప్పారో లేకపోతే ఈయన చూశారో ఏంటో తెలియదు, కానీ ఆ చక్కని బిడ్డను, ఆత్మీయ బిడ్డను, అదేవిధంగా అందమైన బిడ్డను సత్యప్రసాద్ గారు వివాహం చేసుకోవడం జరిగింది. దేవుడు అద్భుతకరంగా వారిని ఐక్యపరిచి వారి యొక్క ఆధ్వర్యంలో ఇక సేవా పరిచయలు విస్తరింపడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు వారిని ప్రేమించి 3 బిడ్డలను దేవుడు దయచేశాడు. చాలా సంతోషం. గడిచిన రాత్రి నేను ఇక్కడికి రాకపోయినప్పటికీ ఇక్కడ ఏం జరుగుతున్నాయా చూసుకోండి అని లైవ్లో పెట్టారు మీ పాస్టర్ గారు, సత్యప్రసాద్ గారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత 10 గంటలకు ఆ సమయానికి లైవ్లో ఏం వస్తుందో ఏంటో వెనక్కి ముందుకి అన్నీ కూడా చూశాను. చూసినప్పుడు సత్యప్రసాద్ గారి యొక్క కుమారుడు మాట్లాడింది కూడా చూసినప్పుడు నాకు చాలా సంతోషం అయింది. దేవునికి స్తోత్రం. ఇది చాలా ఆదర్శమైన కుటుంబం అని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఏదో కుర్రోడిని బిడ్డను పొగడతాను కాదు. తల్లిదండ్రులుగా వారు దైవభక్తిలో ఉంటూ, దైవ సేవకులుగా ఉంటూ వారి బిడ్డలను కూడా అదే మార్గంలో పెంచి పెద్ద చేయడం, భక్తి గల మార్గంలో పెంచి పెద్ద చేయడం మాత్రమే కాదు, కానీ వారు ఏ విధంగా దైవ సేవకులుగా నలుగురికి బోధించేవారుగా ఉన్నారో అదేవిధంగా మరి గడిచిన రాత్రి బిడ్డ ఇక్కడ వాక్యం అందించాడు. కొన్ని రెఫరెన్స్లు కూడా తీసి చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు నేను చాలా సంతోషించాను. పొడుగ్గా ఉన్నాడు కదా, ఎంత వయసు ఉంటుందో ఏంటో అనుకున్నాను. తీరా చూసిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత అడిగాను, ఏం చదువుతున్నాడు ఏంటి అని అడిగితే ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాడండి అని చెప్పారు. 10th క్లాస్లోనే అంతే కదండి, 10th క్లాస్లోనే మరి చక్కగా వాక్యం అందించడానికి అటువంటి ధైర్యాన్ని ఆయన పొందుకొని దైవ సేవకుడిగా ఆయన ఉండడం చాలా సంతోషం. దేవుడు ఆ బిడ్డను ఇంకా 2 బిడ్డలను కూడా మెండిగా దీవించి ఆశీర్వదించి వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కుటుంబంలో వీరి యొక్క సేవలు, దేవుని యొక్క సేవలు ఇంకను విస్తరింపబడుచు అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అద్భుతమైన సందేశాలను మనం వింటూ వచ్చాం. మరి ప్రేమించే వారికి ఏమి కలుగుతుందో, ఏమి చేయాలో అన్న విషయాలు మరి చెన్నై పట్టణం నుంచి వచ్చిన దైవజనులు దేవునికి వాక్యం ద్వారా మనకు అందించారు. అంతకుముందు ఇంకొక వేరే దైవజనులు కూడా నేను వచ్చే సమయానికి వారు దేవునికి వాక్యాన్ని అందించారు. మరి నా వెనుక ఇంకొకరు కూడా వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా సంతోషం. మీరందరూ కూడా ఎన్ని ప్రసంగాలు చేసినా చాలా ఓపికగా కూర్చొని చాలా చక్కగా వింటూ ఉన్నారు. ఆకలి అవుతుంది, 1 గంట అయిపోయిందని వెళ్ళిపోకుండా, కుర్చీలు ఖాళీ చేసేయకుండా మీరు ఇంకాను అదే విధంగా కూర్చొని దేవునికి వాక్యం, దైవజనులు ఏం మాట్లాడతారా విందామని ఒక ఆసక్తితో మీరు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి
మిమ్మును మీ కుటుంబములను దీవించి రాబోతున్న దినాల్లో సత్యప్రసాదయ్య గారి యొక్క బిడ్డలు ఏ విధంగా సేవా పరిచర్యలో ఉంటూ దేవునిలో ముందుకు సాగుతున్న కుటుంబంగా ఉన్నారో మీ కుటుంబాలు కూడా, నా కుటుంబం కూడా, మన అందరి కుటుంబాలు కూడా ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు సెలవిచ్చిన మాట అది. ప్రభు సెలవిచ్చిన మాట. ఇంతవరకు మనం యేసు ప్రభు యొక్క శ్రమల గురించి కొద్ది దినాలు, కొన్ని వారాలు మనం నేర్చుకుంటూ ధ్యానించి వచ్చాం. మరి అదేవిధంగా పునరుత్థాన పండుగని మనం అది ఆచరించాం. అది అయిపోయింది కదా అని అనుకోవడం కాదు. ఇవన్నీ అయిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, తన శిష్యులకు చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించండి. దేవునికి స్తోత్రం. సువార్తను అందించమని ప్రభు అయిన యేసుక్రీస్తు తానే తన నమ్మిన వారికి, తను వెంబడించుచున్న వారికి ఆయన సెలవిచ్చిన మాట. ఇక్కడ కూర్చుని ఉన్న మీరందరికీ కూడా, మనకందరికీ కూడా అటు భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏదో కొద్దిమంది కాదు, ఎవరైతే యేసుక్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించారో, యేసు ప్రభు యొక్క మార్గములో ముందుకు సాగుతూ ఉన్నారో, ఆ సత్యాన్ని అంగీకరించిన మనందరికి బాధ్యత ఏంటంటే, ఆ ప్రభు చెప్పిన ప్రకారం మనము సర్వలోకమునకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు సత్యప్రసాద్ గారు ఇప్పుడు కేవలం ఈ అమలాపురం చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలు మాత్రమే కాదు, దేవునికి సమయంలో అనేక ప్రాంతాలు, అనేక దేశాల్లో కూడా దేవుని యొక్క వాక్యం అందించడం అన్నది దేవునికి చిత్తమని మనం గమనించాలి. ప్రభు యొక్క మాట అది. ప్రభు సెలవిచ్చిన మాట, నేను చెప్పిన మాట కాదు, ఇంకొకరు చెప్పిన మాట కాదు. ఎందుకు మనం సర్వలోకమునకు వెళ్ళాలి గమనించాలి. యేసు ప్రభు ఎందుకు చెప్పాడు ఆ మాట? కారణం ఏంటంటే, ఆ యొక్క యేసు ప్రభువే చెప్పాడు, మీ కొరకు స్థలము సిద్ధపరచనాయి నేను వెళ్తున్నాను, వెళ్ళిపోయి నేను అక్కడ ఉండిపోను. పాపం మన శిష్యులు కొంతమంది తొందరపడ్డారు. ఏమో ఈయన చెప్పాడులే, ఈయన మాట ఏమవుతుందో ఏంటని కొంచెం అవిశ్వాసం వచ్చింది. అవిశ్వాసం వచ్చే యేసు ప్రభు మరణము నొందిన తర్వాత వాడితో అనుదినం ఉన్నట్లుగా, అద్భుతాలు చేస్తున్నట్లుగా, కడుపు నిండిపోతున్నట్టుగా, విస్తారమైనగా ఆ భోజనాలు మిగిలిపోయినట్లుగా జరగడాలు. యేసు ప్రభు లేడప్పుడు భయం వచ్చింది, తొందర వచ్చింది. ఏమైపోతుందో, మనకి తిండి ఉంటుందో లేదో అనుకొని మళ్ళీ పాత వృత్తిలోకి వెళ్ళిపోయారు లేదండి, వెళ్ళిపోయారు. దేవుడు మార్గమును తొలగింపబడిన వారిని కూడా దర్శించి మళ్ళీ లైన్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టేవాడు కాదు. ఒకసారి మనం యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఆయన సత్య మార్గములో జీవించడం ప్రారంభించిన తర్వాత, ఒకవేళ మనం ప్రక్కకి వెళ్ళిపోయినా, తొలగిపోయినా ప్రభు విడిచిపెట్టడం. ఆయన కన్ను నీ మీదే ఉంటుంది. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోయాడు. చెడు వ్యసనాలే లోనైపోయాడు. భరించలేని పరిస్థితుల్లో, వినకూడని పరిస్థితులు ఆయన ఉన్నాడు. అయినప్పటికీ తండ్రి వద్దకు మళ్ళీ వచ్చాడు. ఎందుకులే, కుమారుడిగా ఉండకపోయినా ఒక పాలేరోళ్ళలాగా ఉంటే చాలు, ఏమండి, పాలేరోళ్ళలాగా ఉంటే చాలని అనుకున్నాడు. కానీ తండ్రి యొక్క మనసు అటువంటిది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నిన్ను కుమారునిగా అంగీకరించిన తర్వాత పాలేరేడుగా ఆయన చూడడు. నీవు నన్ను కూడా ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా కడగబడిన వారముగా, ఆయన రక్తము ద్వారా మనం కొని తన యొక్క కుమారులుగా, దత్తపుత్రులుగా ఆయన చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దత్తపుత్రులుగా ఉంటున్న మనకే అనుగ్రహించాడటి భాగ్యాన్ని. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందించండి. బైబిల్ మిషన్ విశ్వాసులు, దైవజనులందరూ కూడా మీకు చెప్పుతున్న మాట వింటే నాకు చాలా సంతోషం వస్తుంది. మర్నాత అంటే కొన్ని సంఘాల్లోనే చెప్పాలి, కొన్ని సంఘాల్లో చెప్పకూడదన్న నియమం ఏమీ లేదు. దాని అర్థం కూడా కదా తెలిస్తే ఏమిటండి మనం చెప్పేది? ప్రభు త్వరగా చెప్పండి
ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. అంటే మీరు ప్రతి దినము కూడా ఆ మాట చెప్పడం వల్ల ఒక సువార్తను మీరు చేస్తున్నారు. మీకు తెలుసా? మీకు అది ఒక సువార్త చెప్తున్నారు. హలో, మీరు ఒక సువార్త చెప్తున్నారు. ప్రభు త్వరగా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన త్వరగా వస్తున్నాడన్న సంగతి మనం అందరం కూడా ప్రతి వారికి చెప్పాలి. మీరు ఎంతమందికి అయితే మర్నాత చెప్తున్నారో ఆ మాట మీరు చెప్తానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకనే సత్యప్రసాద్ గారి దగ్గర వచ్చాడు మర్నాత అంటాను, ఇంకొకరి దగ్గరికి వెళ్ళేప్పుడు వందనాలు అంటాను, ఇంకొకరి దగ్గరికి వెళ్ళేప్పుడు ప్రైజ్ లార్డ్ అంటాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి సన్నిధానంలో ఉంటున్న మనమందరం కూడా మన బాధ్యతలను గుర్తెరగవలసిన వారంగా ఉన్నాము. దేవునికి ప్రజలుగా పిలువబడుతున్న మనము మన యొక్క బాధ్యతలు గుర్తెరిగి ప్రభు యొక్క ఆజ్ఞను అనుసరించవలసిన వారుగా ఉన్నాము. వారే ఎవరైతే ఆజ్ఞలు అనుసరించే వారుగా ఉంటారో వారే ప్రియమైన బిడ్డలుగా శిష్యులుగా ఉండడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమందరము కూడా దేవునికి ఇష్టలైన వారుగా ఉండాలంటే ప్రభు చెప్పిన ప్రకారము చేయువారుగా ఉండాలి. ప్రభు యొక్క మార్గములో నడుచువారుగా ఉండాలి. ప్రభు యొక్క కార్యముల కొరకు ఏదో ఒక సమయం కేటాయించి తర్వాత మళ్ళా ప్రణికమాల విషయాలకు వెళ్ళిపోవడం కాదు. ప్రత్యేకింపబడిన జనాంగంగా ఉంటున్న మనమందరము కూడా అనుదినము అనుక్షణము ప్రభు కొరకు జీవించవలసిన వారంగా మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. వివిధ సంఘాలుగా ఉంటున్నాం. మేమందరం కూడా ఒక సహవాసంగా ఉంటూ మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ సహవాసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్. ఈ ఫెలోషిప్లో మరి సత్యప్రసాద్ అయ్య గారు ఇంకా అనేక మంది ఉన్నారు. మా ట్రెజరర్ గారు ఉన్నారు, వెనకాల కూర్చున్నారు. జోసఫ్ అయ్య గారు వచ్చారు ఫిలడెల్ఫియా చర్చ్ నుంచి. వారు మరి ఇలాగూ అనేక సంఘాల నుండి మేమందరము కూడా కూడుకుంటూ సహవాసం చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏ సంఘం ద్వారా పిలువబడుతున్నప్పటికీ, ఏ శాఖ ద్వారా మనం ఉన్నప్పటికీ మన అందరికి ఉద్దేశం, దైవజనులుగా మేమందరికి ఉద్దేశం ఏంటంటే ఆ ప్రభు చెప్పిన మాట చెప్పడమే. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పమని ఏదైతే చెప్పాడో అయ్యగారులు అదే చెప్తారు, మేము అదే చెప్తాము. కొంతమందిని రక్షణలోనికి నడిపించి ప్రభు సన్నిధికి నడిపించడమే ప్రతి సంఘము ఏ పేరు పెట్టబడి పిలుస్తున్నప్పటికీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మల రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పిపోయిన వారిని ప్రభు సన్నిధికి నడిపించడం, దూరస్తులైపోతున్న వారిని ప్రభు యొక్క పాద సన్నిధికి తీసుకుని రావడం, వారందరూ మనమందరం కూడా క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడిన వారముగా ప్రభు బిడ్డలుగా ముద్రింపబడ్డానికి. దేవునికి స్తోత్రం. ముద్రింపబడిన తర్వాతే మన శాఖలు మనకు వస్తాయి. మన డినామినేషన్ విధానంలో కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తారు. అది సంఘపరంగా అది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, అది వేరే సంగతి. కానీ మనం అందరం కూడా క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఏ సంఘములో ఉన్నప్పటికీ, ఏ పేరు పెట్టబడి పిలువబడుతున్నప్పటికీ మనమందరము కూడా క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడిన వారముగా ఉన్నామన్న సంగతి మనం మర్చిపోకూడదు. మనమందరం కూడా దేవునికి బిడ్డలము, ప్రియమైన బిడ్డలుగా ఆయన ఉండాలని కోరుతున్నాడు. ఆ రక్తముతోనే, ఆ యొక్క యేసయ్య యొక్క రక్తముతోనే మొన్నటి వరకు శిలువ ధ్యానాల్లో శిలువలో పలికిన మాటలు విన్నాం, శిలువలో కాచిన రక్తము గురించి విన్నాం. ఆ యొక్క రక్తమే, ఆ పలుకులే నాకు వర్తిస్తున్నాయి, మీకు వర్తిస్తున్నాయి, మన అందరికి వర్తిస్తున్నాయి. ఆ రక్తం ద్వారానే మనమందరం కూడా కడగబడిన వారుగా ఉన్నాము. ఈనాడు మనందరినీ కూడా అపోస్తలుడైన పౌలు ఒక మాట ద్వారా పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడండి? పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు. ఏ మార్గంలో ఉన్నప్పటికీ క్రీస్తు మార్గంలో గాక మనం వచ్చినట్లయితే మనందరి యొక్క రోత తొలగింపబడిన వారమై పరిశుద్ధులుగా మనం పిలువబడుతున్నాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి రక్షింపబడిన మనం అందరం కూడా అయిపోయిందని ఒకసారి వదిలేసేయడం కాదు. కొంతమంది వస్తారు కానీ యేసయ్యకు జీవితాన్ని సమర్పించరు. వస్తారు, అయ్యగారు పిలిచారు, సత్యప్రసాద్ అయ్యగారు పిలిస్తే రాకపోతే బాగోదులే అని వచ్చేవాళ్ళు కొంతమంది. యేసయ్యను ప్రేమించి, ఏమండి, యేసయ్యను ప్రేమించి ఏమి చెప్తారా, దేవునికి మాటలు వినాలని, ఆశీర్వదింపబడాలని, దేవుని సంతానాలు వర్ధిల్లాలని వచ్చేవాళ్ళు కొంతమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగో వచ్చినా ఆ యొక్క పొట్టి జక్రయ్య వలె, లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ఉన్న ఆ పొట్టి జక్రయ్య వలె మనము కాక యేసయ్యని చూడాలని ఆసక్తి కలిగిన వారుగా మనం వచ్చినట్లయితే దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు రక్షణ పొందుకున్నాడు పొట్టి జక్రయ్య? పొందుకోలేదు. యేసు ప్రభు చేసే అద్భుత కార్యాల గురించి విన్నాడు. యేసు ప్రభు చేసే స్వస్థత కార్యాల గురించి విన్నాడు. వాటన్నిటి గురించి విని ఆయన చూడాలని ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న సమయం మందు ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, ఎటువంటి ఉద్దేశంతో నువ్వు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. ఎరిగిన వాడు దేవుడు నీకు తెలుసు. ఆ యొక్క ప్రభుని చూడాలని, ప్రభు యొక్క కనికరం పొందుకోవాలని, ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని ఆసక్తి కలిగిన వాడుగా దేవునికి మాట కొరకు నువ్వు వచ్చినట్లయితే దేవుడే నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా చెప్పారంటే పొట్టి జక్కీ గురించి? ఎవ్వరూ చెప్పలేదు. రికమెండేషన్ చేశారా? చేయలేదు. ఆఖరి చూడడానికి కూడా ఎవరు స్థలం కూడా ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఉన్న ఆసక్తిని బట్టి చెట్లు ఎక్కేశాడు. ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలామంది చెట్లు ఎక్కుతారు కదా. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నారంటే, రాజకీయ నాయకులు వస్తారంటే కనబడడానికి కానీ కొబ్బరి చెట్లు ఎక్కేసేవాడు కొబ్బరి చెట్లు ఎక్కేస్తాడు, మొబులో కూర్చుంటాడు. ఇంకో చెట్టు ఎక్కేసేవాడు ఇంకో చెట్టు ఎక్కేసి ఆ వచ్చిన వారిని చూడాలని ఎదురు చూస్తూ ఉంటారు. పర్వాలేదు, ఏదేమైనా ఆసక్తి ఈ జక్కయ్య యొక్క జీవితంలో ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యని చూడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య అద్భుతకరమైన కార్యం అక్కడ జరిగింది దేవుని వల్ల, యేసయ్య ద్వారా. దేవునికి స్తోత్రం. జక్కయ్య త్వరగా దిగిరా. దేవునికి స్తోత్రం. జక్కయ్య త్వరగా దిగిరా. ఎవరు చెప్పలేదమ్మా, ఎవరు చెప్పలేదు. హృదయాంతరంగం ఎరిగిన దేవుడు మన అందరికి ఆశను తీర్చేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు ఆ పొట్టి జక్కయ్యలో జరిగింది. చూసారా? ఆ యొక్క 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూసినట్లయితే దిగి రమ్మన్నమే కాదు, నీ ఇంట ఉండవలసి ఉంది. మందు కూడా అట్టి విధంగా నీ యొక్క హృదయం అనే ఇల్లును తెరిచి, ప్రభువా నా ఇంటికి రా ప్రభువా అని, లేకపోతే ఆ యొక్క హృదయం వాంఛన కలిగిన వాడుగా ప్రభు వైపు చూచువాడుగాను ఉన్నట్లయితే, జక్కయ్య యేసయ్య వైపు చూస్తూ ఉన్నాడు. దిక్కులు అటు ఇటు చూడలేదు, మనుషులు చూడలేదు, వారు ఏం చేస్తున్నారని చూడలేదు. తన గురంతా కూడా యేసయ్యని చూడాలని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా అటువంటి మనస్సు కలిగిన వారుగా దేవుని వైపుగాక మనం చూచినట్లయితే మనము ఆయన వైపు తిరగడానికి, ఆయన మనలోనికి రావడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నటనతో ఉన్నట్లుగా క్రైస్తవులుగా ఉన్నట్లయితే ఆ 10 మంది కన్యకల్లో 5 ఎలాగైతే మైనస్ అయిపోయారు అటువంటి బ్రతుకులు అయిపోతాయి. ఖబర్దార్. 10 మంది కన్యకలు మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 10 మంది కన్యకల్లో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసినప్పుడు 10 మంది కన్యకలు, వీళ్ళందరూ కూడా వేషధారణ అవనివ్వండి, లేకపోతే మనసులో అవనివ్వండి, వీళ్ళందరూ కూడా యేసుప్రభుని విన్నవారు, యేసుప్రభు రాకడ కొరకు కనిపెడుతున్న వారుగానే ఉన్నారు. వస్తాడులే అనుకునే వాళ్ళు కొంతమంది సంపూర్ణ సిద్ధపాటు కలిగిన వాడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణ సిద్ధపాటు, ప్రభు చెప్పిన ప్రకారం ఆయన వస్తాడు నమ్మారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ప్రభు యొక్క మాటను నమ్మువారుగా ఉండాలి. ఈ కొంతమంది 5 విన్నారు కానీ నమ్మి సత్యంలో నడుచుకోలేదు. పూర్తిగా విన్నారు, ప్రేమ కలిగింది కానీ పూర్తి సరెండర్ అవ్వలేదు, సమర్పించుకోలేదు.
సమర్పించుకోకపోవడం వల్ల, వేషధారణ వల్ల ఏం పోయిందండి వాళ్ళకి? పెళ్ళి కొడుకు వచ్చేసాడు, వారు అనుకున్నట్లుగా ఆయన కలవలేకపోయారు. మన జీవితాలు కూడా అంతే. ప్రభు వస్తానని చెప్పాడు, వస్తాడు. అయ్యా ఎప్పటి నుంచో చెప్తున్నారు మీరు, ఎంతోమంది పాస్టర్ల మాటలు విన్నాం, ఆయన త్వరగా వస్తాడు, త్వరగా వస్తాడు, త్వరగా వస్తాడని చెప్తున్నారు. కానీ ఎక్కడండి రావడా లేదని అనవచ్చు. ఆయన వస్తాడు, మాట తప్పని దేవుడిగా ఉన్నాడు. నీవు రక్షణ పొందకుండా ఉన్నట్లయితే నీ కొరకే ఇంకా వాయిదాలు వేస్తూ ఆయన నీ కొరకు కనిపెడుతున్నాడని గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు 5 మాత్రం వారు సంపూర్ణ సిద్ధపాటు కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క పెళ్లి కుమారునితో వాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్లి వివాహమునకు, ఆ విందునకు వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఇంకొక 5 ఉండవలసినవి లేవు కాబట్టి, పొందుకోవాల్సినవి పొందుకోలేదు కాబట్టి ఆ పెళ్లి కుమారునితో వారు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, అది చాలా కఠినమైన సమయం. ఆ యొక్క సమయం ఇప్పుడైతే కృపాయుగంలో ఉన్నాం. నువ్వెన్ని తప్పులు చేసినా, నేనెన్ని తప్పులు చేసినా, ఎవరెన్ని తప్పులు చేసినా కటాక్షించే పరమ తండ్రిగా, కృపామయుడుగా ఆయన మనకున్నాడు. దయామయుడిగా ఉన్నాడు, కరుణించేవాడిగా ఉన్నాడు, క్షమించేవాడిగా ఉన్నాడు. ఆయన రాకడ వచ్చిన తర్వాత ఆయన కరుణామయుడిగా ఉండడు, దయామయుడిగా ఉండడు, క్షమించువాడిగా ఉండడు. ఎవరైతే రక్షణ వస్త్రం కలిగిన వారుగా ఉన్నారో వారు మాత్రమే ఆ యొక్క పెళ్ళి విందులో కూర్చోవడానికి వీలవుతుందట. లేకపోతే వీడెవడో నాకు తెలియదు, వీడిని బయటకి ఇచ్చేయండి అంటాడు. చూడండి ఎంత కఠినంగా ఉంటాడో ఆ సమయం. ఇప్పుడు ఆ దేవుడు కఠినామయుడు కాదు, దయామయుడు. నువ్వెన్ని పనికిమాలి వేషాలు వేసినా, ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా, ఎన్ని అక్రమ మార్గాల్లో ఉన్నప్పటికీ, దేవునికి అవమాన పరిస్థితిలోనూ ఉన్నప్పటికీ ఆయన క్షమించి ఆయన చేర్చుకునేవాడుగా ఉంటాడు. అనుకోవచ్చు, నేను ఎలాగ పరిశుద్ధంగా దేవుని సన్నిధికి రాగాలి. నీకు నువ్వు ఎప్పటికీ పరిశుద్ధుడవు కాలేవు. నువ్వు చేయవలసింది ఎంత ఏంటంటే ఆయనను అంగీకరించడం మాత్రమే. ఆయనే నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. చూడండి, చేపలు చెరువుల్లోనూ, మురుగుంట్లోనూ, కాలువల్లోనూ, పెద్ద పెద్ద నదుల్లోనూ, సముద్రంలో దొరుకుతాయి. ఎక్కడ దొరికిన ఈ చేపలో ఉండేదేంటి? మురికి. అంతే కదండి. కడుపు కోస్తే మురికి, కడుపు కోస్తే రక్తం, కడుపు కోస్తే కంపు. అయినప్పటికీ మన బ్రతుకులన్నీ కూడా అటువంటి బ్రతుకులే. ఆ యొక్క ప్రభు దగ్గరికి రావడమే, ఆ మురుకుతోటే రావాలి. మనకు మనం పరిశుద్ధులుగా చేసుకోలేం, పవిత్రులు కాలేం. అయితే మనకు మనము దేవునికి సమర్పించుకున్న వారుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ యొక్క ప్రభువే మచ్చ డాగు లేని వానిగా ఆయన మనల్ని చేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రతి పాపమును తుడిచి వేస్తానని ఆయన సెలవిచ్చాడు. పవిత్రులుగా చేస్తానని ఆయన చేసే పని అది, మనం చేసుకునే పని కాదు. మనం చేయవలసిన పని ఏంటంటే ఈ తలుపు కొడుతుండగా, హృదయం అనే తలుపు ఆయన తట్టుచుంటే మన యొక్క హృదయాన్ని తెరిచి ఆయన ఆహ్వానించినట్లయితే ఆయన మన హృదయాన్ని అంతా కూడా పవిత్రపరిచేవాడుగా ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి పవిత్రత కలిగిన వారుగా మనమందరం కూడా ప్రభు సన్నిధానంలో మనం ముందుకు సాగవలసిన వారు ఉన్నాము. ఆయన మళ్ళా తిరిగి రాబోచున్నాడు. ఆయన మరణం గురించి విన్నాం, ఆయన పునరుత్థానం గురించి విన్నాం. ఇంకోటి ఏంటంటే మరణాత, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఈ సత్యాన్ని తెలిసిన వారుగా మనం ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాం. ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. ఆయన త్వరగా వస్తున్నాడన్న సత్యాన్ని ఇరుగు పొరుగు వారికి తెలియపరచాలి, మన బంధుమిత్రులకు తెలియపరచాలి. రక్షణ లేని వారిని రక్షణలోకి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నదని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బాధ్యతని ఎప్పుడైతే మనం పొందుకున్న వారిగా మనం ప్రభులో ముందుకు సాగుతామో
ఆ ప్రభు యొక్క సన్నిధి కలిగిన వారుగా ప్రభులో ముందుకు సాగడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 13వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు కొన్ని వచనాలు చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనం నుండి 28 వచనం వరకు. లూకా సువార్త 13, 23 నుంచి 28 వరకు. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశించచూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపులు తీసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా, మాకు తలుపులు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడిన వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పెను. అందుకు మీరు, నా సముఖమందు మేము తిని, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితవే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, ఇప్పుడు కూడా మనం ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అయ్యా, మా వీధిలోకి వచ్చి మీటింగ్ పెట్టారు కదా, అక్కడ మీటింగ్ పెట్టారు కదా, ఇక్కడ మీటింగ్ పెట్టారని చెప్పేవారు కొంతమంది ఉండొచ్చు. అది కాదు, మీటింగ్ పెట్టడం నీకు తెలుసా తెలియదు అన్నది కాదు ఇక్కడ ప్రాముఖ్యం. మీటింగ్ పెట్టడం కాదు, ప్రభుని నీ హృదయంలో చేర్చుకున్నావా లేదన్నది ప్రాముఖ్యం. ఆ ప్రాముఖ్యమైన ఘటన నీ జీవితంలో జరిగినప్పుడు దేవునికి కనికరము మనం పొందుకోవడానికి వీలు కలుగుతుంది. వీధుల్లో బోధించితవే అని చెప్పసాగుతారు. అప్పుడు ఆయన, మీరెక్కడ వారో మేము ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. అబ్రహాము, ఇసాకు, యాకోబులను, సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చచ్చు పండ్లు కొరుకుదరని అక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినడం మాత్రమే కాదు, సభల గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరు, ప్రభు యొక్క వాక్యం మనం ఇక్కడ చూస్తున్నప్పుడు, నువ్వెవడవో నాకు తెలియదు అంటాడట. నువ్వు యేసయ్యను అంగీకరించని స్థితిలో కాక ఉన్నట్లయితే, ప్రభు యొక్క రక్షణ పొందని స్థితిలో కాక ఉన్నట్లయితే, వాక్యం సెలవిస్తుంది, ఇదే రక్షణ సమయం. దీనికి మించింది ఇంకోటి లేదు, దీనికి మించింది ఇంకోటి లేదు. ఆ కార్యం జరగాలి, ఈ కార్యం జరగాలని అనుకోవద్దు. నాకు పిల్లలు పుట్టాలి, నా కూతురు పెళ్ళిళ్ళు అయిపోవాలని అనుకోవద్దు. అవన్నీ జరగవలసినవన్నీ జరుగుతాయి. ప్రభు యొక్క వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, మొట్టమొదటిగా ఆయనను వెంబడించు వారిగా మనం ఉండాలి. ప్రభు ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు చేసిన పని ఏంటి? నన్ను వెంబడించండి అని చెప్పాడంతే. వాళ్ళకు రండి, నాతో రండి అని చెప్పినప్పుడు శిష్యులుగా ఉండడానికి యేసయ్యను మరలా మాట్లాడకుండా ఎందుకు రమ్మంటున్నావని అడగలేదు, ఏమి చెయ్యాలని అని అడగలేదు, ఎంత జీతం ఇస్తావని అడగలేదు. విశ్వసించి ఆయన మాటను అంగీకరించి వెళ్ళారు. దేవుని యొక్క కార్యాలు పొందుకొని, దేవునికి ఆశీర్వాదాలు పొందుకొని ప్రభు యొక్క పరిచారకులుగా వారు వర్ధిల్లడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనమందరం కూడా ఆయన మాటను విశ్వసించిన వారుగా ఆయనను వెంబడించినట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యం చేస్తారు. పాస్రాయ్ గారు, సత్యప్రసాద్ గారు కూడా అదే విధంగా ఆయన వ్యాపారాలన్నీ కూడా విడిచిపెట్టి ఏయో వ్యాపారాలు చేసేవాడు. బోలంత డబ్బు వస్తూ ఉండేది. ఆయన పెళ్ళి వచ్చినప్పుడు ఈయనకి ఎంత డబ్బు వస్తుందని లెక్కలు మేము కూడా చూసాం. అప్పుడు అసలు ఈయన భార్యను సరిగ్గా చూసుకోగలడా, పెంచగలడా లేదా అని డబ్బు అసలు ఈయన ఎంత వస్తుందని కూడా చూసాం. ఈవేళ ఆ డబ్బులు, ఆ యొక్క ఉద్యోగాలు ఉన్నాయండి? లేవు. సంపూర్ణంగా దేవుని వైపు తిరిగి ప్రభులు ముందుకు సాగుతున్నారు. ఏమైనా తక్కువైందా మీకు? ఏమీ తక్కువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కొరకు అటువంటి సమర్పణ కలిగి మనం ముందుకు సాగినట్లయితే ప్రభు చెప్పాడు, నిన్ను విడువను ఎడబాయను. దేవునికి స్తోత్రం. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన ప్రతి అవసరతను తీరుస్తానని చెప్పాడు. తన మహిమైశ్వర్యము చొప్పున
మీ ప్రతి అవసరతను తీరుస్తానని చెప్పాడు. ఆ దేవుడు మాట తప్పని దేవుడు. యేసయ్య మనం ప్రేమిస్తున్నాడు. లోకమును ప్రేమిస్తున్నాడంటే ఎక్కడో అనుకోవద్దు. ఆ లోకంలో ఉన్న మనమే ఆయన ప్రేమించేది. ఆయన ఆ తెగ ఈ తెగ అని అనలేదు. ఆ రంగోళ్ళు ఈ రంగు అని అనలేదు. ఆ దేశం ఈ దేశం అని అనలేదు. ఆయన అన్నమాట ఏంటండి? లోకమును ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. లోకం అంటే మనమే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా ఏ రంగులో ఉన్నా, నేను నల్లగా ఉంటాను, ఆయన ఏమి తక్కువ చేయలేదు. సేమ్ మా సత్యప్రసాద్ గోల్డ్, ఆయన ఏమి ఆయనకి తక్కువ చేయలేదు, నాకు తక్కువ చేయలేదు. ఆయన చూసేది మన యొక్క రంగు కాదు, మన ప్రాంతం కాదు, మన దేశం కాదు. ఆయన చూసేది మన హృదయాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క హృదయమును ప్రభువును సమర్పించుకున్న వారిగా మనం ఉందాం. ప్రభు యొక్క బిడ్డలుగా మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం. ప్రభు సెలవిచ్చిన ప్రకారం ఆయన బిడ్డలుగా ఉంటున్న మనము అనేకులను ప్రభు యొక్క సన్నిధికి నడిపిద్దాం. ఆ ఉద్దేశంతో ఈ యొక్క మహోత్సవాలు, బైబిల్ మిషన్ మహోత్సవాలు ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఆత్మ అయినా రక్షణ పొందుకోవాలి, ప్రభు యొక్క సన్నిధికి రావాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని 13 సంవత్సరాలుగా తపన, ఇదే తపన సత్యప్రసాద్ గారికి. బైబిల్ మిషన్ సంస్థ ద్వారా, ఈ యొక్క సంఘాల ద్వారా వారికి ఆశ ఏంటంటే ఒకరినైనా రక్షణలోనికి నడిపించాలి. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందని వారిగా ఉన్నట్లయితే వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఇదే మిక్కిలి అనుకూల సమయం అని వాక్యం సెలవిస్తుంది. ఈ అనుకూల సమయమందు నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని ప్రభు బిడ్డగా ముందుకు సాగాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రభు సత్యప్రసాదయ్య గారిని, వారి కుటుంబాన్ని, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న పరిచర్యలు అన్నిటిని కూడా ఇంకా మెండిగా దండిగా దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఘనంగా ఈ సేవలను అభివృద్ధిపరచుతూ అనేక ఆత్మలు రక్షణ పొందుకొని సంఘములు విస్తరింపబడుతూ ప్రభు కొరకు సాక్షుడిగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను వెంబడించమన్నాడు. ఇంకా చెప్పిన మాట ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను మీకు మా అందరికి తెలియజేయమన్నాడు. మన అందరి యొక్క బాధ్యత సర్వలోకానికి, మన చుట్టూ ఉన్నవారికి, మన ఇంట్లో ఉన్నవారికి, మన వీధిలో ఉన్నవారికి ప్రభు యొక్క వార్తను తెలియపరచాలి. వారిని ప్రభు సన్నిధికి నడిపించాలని దేవుడిచ్చిన బాధ్యతగా విధేయత చూపిన వారుగా ప్రభు సన్నిధానంలో ఒక వాగ్దానం చేసి, ప్రభువా ఒక ఆత్మనైనా నీ వద్దకు నేను నడిపిస్తానయ్యా, నేను ఒక్కరికైనా నేను సాక్ష్యం ఇస్తాను ప్రభు అని. ఎక్కడికొకరికి, మీ ఇంట్లో వాళ్ళకైనా సరే, మీ వీధిలో ఉన్న వారికైనా సరే, మీ రక్త సంబంధులకైనా సరే, యేసు ప్రభు రక్షించడానికి ఆయన మానవతారిగా ఈ లోకానికి పుట్టి ఉన్నాడనే సత్యాన్ని తెలియని వారికి తెలియపరిచి వారు నశించిపోకుండా, వీడెవడో నాకు తెలియదనే పరిస్థితి రాకుండా రక్షణ వస్త్రం కలిగిన వారుగా ప్రభు సంధాలు వర్ధిల్లినట్లుగా ఇక్కడ ఉన్న వారందరూ కూడా అట్టి కృప మీకు దేవుడు కలగజేసి ప్రభులో మిమ్మల్ని వాడుకొని ఆయన నామ మహిమార్థకరంగా మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మరొకసారి సత్యప్రసాదయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరికి వెనుకల్లో, మన అందరికి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.